హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇది గురువారం మార్నింగ్ బ్లాగ్ అండి. ఎందుకంటే గురువారం మా పిల్లలకి స్కూల్ అయితే హాలిడే ఉంటుందండి. ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచినా సరే పనులైతే త్వరగా అవ్వండి. ఎందుకంటే ఈరోజు సెలవు కదా, తాతీగా చేసుకోవచ్చు. వీళ్ళు కూడా లెగరు, స్కూల్ సెలవే కదా, లెగిసి ఏం చేస్తాం అనేసి చాలా లేట్గా లెగటం. ఇప్పుడు టైం 10:30 అవుతుందండి. వీళ్ళు ఇంకా చాలా నాటకాలు చేస్తున్నారు. మేమైతే పనులన్నీ చేసుకుని కూర్చున్నాను. లెగ్గొడుతున్నానమాట, లెగండి టైం అయిందనేసి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా పడుకుని అయితే దొలుతున్నానండి. మా చిన్నదైతే మీతో అదే చెప్తుంది, ఇవాళ స్కూల్ హాలిడే కదా, కాసేపుని లేస్తాను అంటుందన్నమాట. ఈలోపు బెడ్ మీద ఉన్నప్పుడు ఏం టిఫిన్ వేసావు ఏంటి అన్ని వివరాలు అడుగుతుందండి. ఇప్పుడు ఇంత లేట్గా లేసావు, ఇప్పుడు ఏం టిఫిన్ తింటావు అంటే ఏమున్నాయి చెప్పు అన్నది. నేనైతే స్వీట్ పొటాటో ఉంది, ఇంకా జొన్నపొత్తులు ఉడకేసాను అంటే దానికి ఇష్టమండి. దాని ముందు రోజు చెప్పింది, రేపు పొద్దున్న టిఫిన్లోకి నాకు స్వీట్ పొటాటో కావాలనేసి. నేనైతే అదే రెడీ చేసి ఉంచాను అనమాట, అంటే ఉడకపెట్టేసి ఉంచాను. ఇంకా స్వీట్ కార్న్ ఒకటి ఇవాళ అయితే అదే టిఫిన్. ఎందుకంటే హాలిడే రోజున ఇంకా ఇంటికాడే ఉంటారు కాబట్టి ఇంకా ఎప్పుడైనా తినొచ్చు. స్కూల్కి వెళ్ళాలంటే ఫాస్ట్గా అవ్వాలి కదా, అందుకనేసి నేను కూడా లైక్ తీసుకున్నాను. ఇప్పుడైతే లెగ్గొడుతున్నానండి. ఒకరితో అయ్యే బాబు బుర్ర తినేస్తుందండి బాబు. మా చిన్నదైతే మరీని చాలా అల్లరి చేస్తుందండి. అదంట ఫ్యాన్ అంటే డిమార్ట్లో కొనుక్కుందంట. 250 రూపీస్ అండి ఫ్యాను. డిమార్ట్లో కొనుక్కుంది, ఛార్జ్ పెట్టుకుంటే తిరుగుతుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మా శృతికి అయితే అంత ఇష్టం ఉండదు. నేనైతే ఎప్పుడైనా స్వీట్ కార్న్ ఉడకేసిన పప్పులో ఉన్నప్పుడు పిసికేసి దాన్ని తినిపిస్తూ ఉంటాను అనమాట. దానికి తెలియకుండా అది అంత ఇష్టంగా తినదు. మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం స్వీట్ పొటాటో అంటేనే. వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటాయండి. మన చిన్నప్పుడు స్కూల్ బయట అమ్మేవారు కదండి, నాకైతే అయ్యే గుర్తొస్తూ ఉంటాయి. మన చిన్నప్పుడు ఇంచక్కడుగా హెల్దీ ఫుడ్ అమ్మేవారండి స్కూల్ బయట. ఇప్పుడైతే అంతా కచ్చడా అమ్ముతున్నారన్నమాట. మధ్యాహ్నం అయితే ఫ్రైడ్ రైస్ కింద చేశాను, ఇంటికాడ ఉన్నారు కదా. ఇది కూడా వేడివేడిగా చేసుకుని వేడివేడిగా తినేస్తాను. సూపర్ టేస్టీగా అయితే ఉన్నదన్నమాట. నాకు చికెన్ కర్రీ కూడా ఉంది. ఫ్రైడ్ రైస్లోకి నేను చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇందులో అన్ని టమాటో సాసు, చిల్లీ సాసు, సోయా సాసు మొన్న ఇల్లు బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటే దాని ద్వారా వచ్చినాయి. అది కూడా ఇంత వేసి చేస్తాను, చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇంకా సందాలు అయితే బీన్స్ని క్యారెట్ ఫ్రై చేశాను. మా చిన్నమ్మాయి అయితే చాలా నాటకాలు చేస్తుంది. ఏంటి నాకు ఈ కూర వద్దు అంటుందన్నమాట. ప్లీజ్ అమ్మ తినమ్మా అన్నది. మా శృతికి అయితే నచ్చుతుంది అలాంటి గ్రీన్ ఫుడ్ అయితే మా శృతి బాగా తింటుంది. మా చిన్నమ్మాయికి గ్రీన్ ఫుడ్ నచ్చదండి. దాన్ని బతిమాలుతుంది అనమాట, ప్లీజ్ అనేసి. వీడియో తీస్తున్నానండి, మొహం అయితే దాసేసుకుంది. ఇంకా భోజనాలు అయితే అయిపోయాక నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది మా చిన్నమ్మాయి బర్త్డే వస్తుంది, ఇంకా దసరా పండగ అని వచ్చేస్తుంది కదండి. అందుకోసం అనేసి నిన్నైతే ఇల్లు అయితే క్లీన్ చేశాను కదా. ఈరోజైతే కిచెన్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్ అయితే కడిగేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోకి కిందకి కిచెన్లో కొంచెం సింక్ కింద వాటర్ వెళ్తాకైతే ఉంటుంది అన్నమాట. అందుకనేసి కొంచెం ఫ్రిడ్జ్ ఎదురుగా జరిపేసి అయితే నేను ఫ్రిడ్జ్ అయితే శుభ్రంగా తోమేసానండి. ఫ్రిడ్జ్ అయితే మా పెళ్ళి అవ్వక ముందే 4-5 సంవత్సరాల ముందు అయితే కొన్నానంటే ఎట్లేదన్నా దీనికి 15 ఇయర్స్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ చాలా పాతది. ఇంకా చాలా ఇప్పుడు వచ్చి నా పెళ్ళి అయ్యాక ఒకసారి కూడా రిపేర్ అయితే రాలేదండి. అసలు కొన్నాకే రిపేర్ రాలేదన్నమాట. అంత మంచి ఫ్రిడ్జ్ అండి ఇది. క్వాలిటీ అలాగ ఉంటుంది. ఇలాంటి కలర్ ఇప్పుడు దొరుకుతలేదు బయట. ఇక ఎదురైతే మా పిల్లలు కొంచెం పేపర్ అయితే లాగేశారు. నేను దానికి ఏం చేయాలో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అన్ని పనులు ఒక రోజు అయితే అవ్వవు కదండి, ఒక్కో రోజు ఒక్కో పని అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ అయితే మొత్తం సామాన్లన్నీ తీసి బయటెట్టేసి అయితే శుభ్రంగా కడిగేసాను. కడిగేసిన తర్వాత ఫ్రిడ్జ్లో సామాన్లు ఉంటాయి కదా, గాజు ఇంకా ప్లాస్టిక్కి, అవి అయితే నేను సింక్లో వేసి ఉంచాను అనమాట. ఫ్రిడ్జ్ కడిగేసుకున్నా అది ఒకటి కడిగేసి ఇందులో పెట్టేసుకుంటాను. ఎందుకంటే గాజు కూడా ఉంటాయండి, కొంచెం భయం వేస్తుంది పిల్లలతోటి. కొమ్ముని చేయి జరిగింది అనుకో మళ్ళీ అలాంటివి మనకు దొరకవు కదండి సేమ్ సైజు. ఇంకైతే అవన్నీ కడిగి పెట్టేశాక
ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అయితే అన్నీ కింద పెట్టేసాను. ఇంకా ఈ పనికిరానివన్నీ తీసి పాడేసి పనికొచ్చి లోపలెడతాను. చాలా మటుకు తీసి పడేసానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో ముందు నుంచి ఏమైనా ఉంటే అన్ని స్టోరేజ్ అన్నీ తీసి పడేసి ఇలా సింపుల్‌గా అయితే సర్దేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.